మిత్రులారా, కొన్ని జిల్లాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంటుంది. కానీ ఈ జిల్లాలు బాగా వెనకబడిపోయి ఉంటాయన్నమాట. ఇక్కడ రైతులు కూడా సన్నకారు రైతులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా వీక్ పొజిషన్లో ఉంటారు. అందుకే ఇలాంటి 100 పేద జిల్లాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయనున్నారు. అది కూడా వ్యవసాయ పరంగానే. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది ప్రత్యేకంగా వ్యవసాయం అలాగే దాని అనుబంధ రంగాలపైన దృష్టి పెడుతుందన్నమాట. ప్రధానంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, అలాగే పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, పంచాయతీ స్థాయిలో నిల్వ చేయగలిగేటువంటి సౌకర్యాలను పెంచడం అంటే కోల్డ్ స్టోరేజ్లు అన్నమాట. అలాగే నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అంటే ఈ 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలకు నీటి సరఫరాను కల్పించడం ద్వారా, వీళ్లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా, వీళ్లకు సరైన విత్తనాలను అందించడం ద్వారా, అలాగే అధునాతన టెక్నాలజీలను వీళ్లకు పరిచయం చేయడం ద్వారా ఈ 100 జిల్లాలను వ్యవసాయ రంగంలోనూ అలాగే వ్యవసాయ ఆధారిత రంగంలోనూ అభివృద్ధి చేయనున్నది కేంద్ర ప్రభుత్వం. అది విషయం.